మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక గాడిద గురించి. గాడిద అనంగానే మనకు చాలా నవ్వొస్తది. అరే! భలేగుంది గదా! గాడిద కథ అనంగానే. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఈ కథ. కానీ ఎంతో మీనింగ్ ఉన్న కథ. అయితే ఒక ఊర్లో ఒక ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది. అంటే ఒక భర్త, ఒక భార్య, పిల్లలు అందరూ ఉండేవారనమాట. ఆ భర్త ఏంటో అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతూ ఉంటారు. మనుషులు మనకే ఒక్కొక్కసారి కొన్ని పనులు ముందు చేసేవాళ్ళం ఇప్పుడు నచ్చవు. అంటే ఏంటి మనలో మార్పు మనకు కనిపిస్తుంది. ట్రాన్స్‌ఫర్మేషన్ అంటారు దాన్నే. మీరు స్ ఆహ్, సడెన్‌గా ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాలు వింటున్నారే అనుకోండి. చాలా ఆధ్యాత్మిక విషయాలు వింటున్నారు. కొన్ని పనులు అంటే కొన్ని దైవానికి సంబంధించిన పనులు చేస్తున్నారు. అవన్నీ చేస్తున్నప్పుడు సినిమాలు చూడబుద్ధి గాదు. ఒక్కొక్కసారి వేరే వాళ్ళ ఇంటికెళ్ళబుద్ధి గాదు. ముచ్చట్లు పెట్టుకోబుద్ధి గాదు. అంటే కొన్ని అది ట్రాన్స్‌ఫర్మేషన్ మనకి అవుతున్నప్పుడు అలానే అనిపిస్తుంది. సో, అలానే ఇతను ఆహ్, కొంచెం అలానే అతను గూడా ట్రాన్స్‌ఫర్మేషన్ ఫీల్ అవుతున్నాడనమాట. అయితే, అయితే అతను చేయాల్సిందేంటి? ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతున్నప్పుడు, మార్పొస్తున్నప్పుడు శరీరాన్ని వినడం. అంటే మన మనసుని, శరీరాన్ని వినడం. ఏం చెప్తుంది మన మనసు అన్నది వినాలి. అందుకని అతనేం జేశాడు, వాళ్ళ భార్యతో అంటాడు, "పిల్లలు పెద్దవాళ్ళయిపోయారు. నా బాధ్యతలయిపోయినాయి. నేను సంపాదించవలసింది సంపాదించేశాను. నేను ఊరికెళ్ళిపోతాను. అంటే ఏదో అడవికెళ్ళిపోతాను. సన్యాసం తీసుకుంటాను. సన్యాసం తీసుకొని ఆహ్, మళ్ళీ తిరిగొస్తాను కొన్ని రోజుల తర్వాత. అప్పుడు నా పరిస్థితిని బట్టి ధ్యానాన్ని పంచితే ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచితే జ్ఞానాన్ని, నేను ఏది నేర్చుకుంటే అది పంచడానికి ప్రయత్నిస్తాను" అనంగానే, ఆ పెళ్ళాం కూడా చాలా ఒప్పుకొని, "సరే అండి మంచిదే. మీ ఇష్టమే నా ఇష్టం. పిల్లలు కూడా పెద్దవాళ్ళయిపోయారు కాబట్టి నాకే ప్రాబ్లమ్ లేదు" అని అంటదనమాట. అనంగానే ఆయన సరే అంటారు. సరే అని ఆహ్, మొత్తానికి బయలుదేరతాడు. ఊరంతా తెలిసిపోయింది. ఇతను వెళ్ళిపోయాడు, సన్యాసి తీసుకున్నాడని. ఇక ఘోర తపస్సు చేస్తాడు. 3 ఏళ్ళు తపస్సు చేస్తాడు. తపస్సు చేయంగానే ఎంతో జ్ఞానాన్ని పొందుతాడు. అంటే ఆ శరీరంలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ట్రాన్స్‌ఫర్మేషను. స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది? స్టార్ట్ అయినప్పుడు మనకనిపిస్తుందనమాట. అయ్యో! ఏంటి? ఏం చేస్తున్నాము? అని అనిపించినప్పుడు ఆయన విన్నాడు. శరీరం మాట విన్నాడు. వినంగానే హ్మ్. ఇప్పుడు సరే అయిపోయింది గదా! ఇప్పుడేం జేస్తాడు? ధ్యానానికి వెళ్ళాడు. ధ్యానం చేసుకున్నాడు. వచ్చేసాడు. బయటికొచ్చేసాడు. ధ్యానంలోంచి బయటికొచ్చాడు. ఎంతో జ్ఞానాన్ని పొందాడు. ఇగో చిన్న సైజ్ బుద్ధుడనుకోండి. ఇల్లు, వాకిలి అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ బుద్ధుడు రాజు. ఇతను రాజు కాదంతే. సో, ఇతనేమైంది అయిపోయిన తర్వాత ఊరు నుంచి కొంచెం దూరంలోకెళ్ళిపోయాడు గదా! అడవుల్లోకి. ఈ ఊరు వాళ్ళు మధ్య మధ్యలో వెళ్లి అతన్ని చూసేవారు. అతను అలానే ధ్యానంలో ఉండేవాడు. అన్నీ చేసేవాడు. సో, ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు చాలామందొచ్చి అతన్ని పలకరిస్తూ ఎళ్ళిపోయేవారు. ఈయన పట్టించుకునేవాడు కాదు. ధ్యానంలో ఉండేవాడు. అందరికి ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇతను చాలా మహానుభావుడు, భగవంతుడు అన్న ఒక బాబా వచ్చాడు అన్నట్టు ఫీల్ అయిపోయేవారు అందరూ ఊరికి. తను తిరిగి ఊరికొచ్చేటప్పుడు ఊరంతా వాళ్ళ ఇంటికి వస్తున్నాడు అని తెలిసి 3 ఏళ్ల తర్వాత ఇంటికొస్తున్నాడు. ఊరంతా వాళ్ళు చూసేవారు గదా! ఇతన్ని. కొంచెం దగ్గరున్న అడవిలే అంత దూరం కాదు. సో, ఊరంతా చూసేవారు. ఊరికి బ్యాక్ వస్తున్నాడని చెప్పేటప్పటికి చాలా హడావిడిగా మొత్తము ఏమంటారు? హ్మ్. ఈ ఈ బ్యాండ్, బాజా అంతా పెట్టుకొని అతని కింద నడుస్తుంటే పువ్వులేసేవారు. అసలు ఎత్తేసి పెట్టేసేవారు చక్కగా అతన్ని. ఈయన గ్రేటు, ఈయన తోపు అసలు ఈయనంత బాబా అసలు సన్యాసం తీసుకొని మళ్ళీ వచ్చారు. మన జ్ఞానాన్ని పంచడానికే వచ్చారు. ఈ బాబా అసలు ఏది కరెక్టే. ఏది చేయకపోయినా అసలు మనకి మంచి జరుగుతుంది ఊరికి అన్నట్టుగా అసలు ఎంతో ఈ పెళ్లి బాజాలు చేసినంత ఇదిగా బాజాలు చేశారు. చేయంగానే అయితే అతను అనుకున్నప్పుడు బయటికైతే ఎప్పుడైతే వస్తాడో ఊరికి, ఎప్పుడైతే అడుగు పెడతాడో ఆర్భాటాలన్నీ చూసి ఆనందపడతాడు. అబ్బా! నేనేనా ఇది సాధించింది? ఇంత అద్భుతాన్ని సాధించింది నేనేనా? అని అనుకుంటాడు. అనుకోని ఆహ్, తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ
ఆహ్, నడుస్తూ ఉంటాడు. ఆహ్, కొంచెం ఒక దూరం వెళ్ళిన తర్వాత ఒక అర కిలోమీటర్ ఎళ్ళిన తర్వాత అహం పెరుగుతుంది. నేనేంటసలు? నేను ఒక మంచి విద్వాంసుడిని ఇప్పుడు. ఇంత నేర్చుకొనొచ్చాను 3 ఏళ్లలో ఎవరైనా జేశారా? ఈ గ్రామంలో 500 ఇళ్లున్నాయి. 500 ఇళ్లులో ఎవరైనా అట్లా పిల్లల్ని వదిలేసి ఎళ్ళిపోయారా? సన్యాసంలోకి నేనెళ్ళాను. ఎంత గ్రేట్ అసలు నేను. అసలు ఎవ్వరు చేయలేని పని నేను జేశాను. అందుకనే వీళ్ళు నాకింత బ్యాండ్ బాజాలన్నీ పెట్టి ఇట్లా జేస్తున్నారు. ఇంకో కిలోమీటర్ ఎళ్ళిపోయేటప్పటికి ఊర్లో ఊరేగింపు గదా! ఇంకా అందరూ కాళ్ళ మీద పడుతున్నారు, దండాలు పెడుతున్నారు, బాబా వచ్చాడంటున్నారు. దేవుడి కంటే ఎక్కువగా జూస్తున్నారు. ఇగ గుడి కట్టించడం ఒకటే తక్కువ. అంత ఉద్దేశించి అంత మంచిగా జూసుకుంటున్నారు. ఇంకా అహం పెరిగిపోయింది. అయితే మధ్యలో ఊరు గదా! నడుస్తుంటే. మధ్యలో ఏమైంది? గాడిదొచ్చింది. గాడిద రాగానే ఏమైంది? గాడిదని ఓ తన్ను తన్నాడితను. తనంగానే ఆ గాడిద పోయి అట్టు పోయి పడింది. చిన్న గాడిద పిల్ల అది. పెద్ద గాడిద గాదు. చిన్న గాడిద పిల్ల. ఇతనొస్తుంటే గాడిద అడ్డం రావడం ఏంటి? ఇతను పెద్ద దేవుడు. ఇప్పుడొక బాబా. గాడిద ఎట్లొస్తది అడ్డం? బుద్ధి లేదా గాడిదకి? తన్ను తన్నేటప్పటికి అది పోయి వాళ్ళ అమ్మ దగ్గర పడతది. చిన్న గాడిద పిల్ల. అయితే ఇతను ధ్యానం నేర్చుకుంటున్నప్పుడు ఈ జంతువుల లాంగ్వేజ్ గూడా నేర్చుకున్నాడు. అడవిలో ఉన్నప్పుడు. ఆ గాడిద బోయి వాళ్ళ అమ్మకి చెప్తది. "అమ్మ అతను నన్ను గొట్టాడే" అంటే ఆ అమ్మేమంటది తెలుసా? గాడిద తల్లి అక్కడే ఉంటది పక్కన. ఆ అమ్మేమంటది తెలుసా? "అతను మనిషిగా మారాడు గానీ అతను గాడిదే. తనకేం బుద్ధి లేదు. అసలు ఏమీ లేదు. అందరూ గాడిదకి బుద్ధి లేదంటారు. ఇంత చిన్న పిల్లవి నువ్వు గాడిద పిల్లవి. ఆ పిల్ల అని తెలుసుకోకుండా అహంతో అతను కాలుతో నిన్నెట్లా తన్నాడు. అసలు మనిషికే అతను పని జేయడు. మనిషే కాదతను. బాబా అని నమ్ముతున్నారు ఈ జనాలందరూ" అని ఆ గాడిద తల్లి, ఆ గాడిద పిల్లతో జెప్తుంటే ఈయనకు అర్థమవుతది. ఇక వెంటనే పొయ్యి అతనికి రియలైజేషన్ ఒస్తది. నేనొచ్చిందెందుకు? నేను చేస్తున్నదేంటి? నా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే నా బాడీ మారుతున్నప్పుడు నేను బాడీని విన్నాను. మంచి పని జేశాను. వీళ్ళందరికీ ఇంకా టైముంది మారడానికి. సో, ఓకే. తప్పేముంది? కానీ నేను ఆ గాడిద పిల్లని తన్నడమేంటి? అంత అహం నాలో ఎందుకొచ్చింది? అని వెంటనే వెళ్ళి ఆ గాడిద కాళ్ళ మీద పడి దండం పెడతాడనమాట. "నాకు తప్పైపోయింది. నన్ను క్షమించు. ఎప్పుడూ నేనిలాంటి పనులు చెయ్యను" అని చెప్పి దండం పెడతాడు. దండం పెట్టంగానే దండం పెట్టంగానే ఆహ్, అతను ఎవరు అదే ఆ బాబా ఎవరైతే ఉన్నారో అతనిలోని ఆ అహం అంతా తగ్గిపోతుందనమాట. ఇదొక ఏమంటారు ఒక పరీక్ష. విశ్వం పెట్టిన పరీక్ష అనుకోండి. అయితే మనము నేర్చుకోవాల్సిందేంటంటే, మనం నేర్చుకోవాల్సిందేంటంటే ఇందులో ఆహ్, ప్రతిసారి ఏదైనా కొత్తదనం ఉన్నప్పుడు, కొత్తవి నేర్చుకుంటున్నప్పుడు మనకి ఈ విశ్వం మనకి కొన్ని టెస్ట్‌లు పెడుతుంది. అంటే మనం నేర్చుకున్నామని చెప్పడం గాదు. మనం నేర్చుకోంగానే ఏదైనా నేర్చుకోంగానే విశ్వం మనకి కొన్ని పరీక్షలు పెడుతుంది. అయితే ఆ పరీక్షలు మనము ఎలా అనుకుంటామంటే, ఇంత గొప్ప అయ్యాను నేను, ఆ విశ్వం పరీక్ష పెడితే పాస్ అవ్వడం ఎంత అనుకుంటాం. ఘోరంగా ఫెయిల్ అయితాం ఆ పరీక్షల్లో. ఎందుకంటే అవి మనకు పరీక్షలని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలీవు. పరీక్షలు తెలియకూడదు. మన ఆటోమేటిక్‌గా మన స్వభావంతో మనం ఆ పరీక్షలు పాస్ అయిపోవాలి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనము థియరీలో చదువుకుంటాం. అన్నీ వింటాం. ఇది చేయకూడదు, అది చేయకూడదు అనుకుంటాం. కానీ చేస్తాం. చేస్తాం. ఎందుకంటే మనకి లోపల తెలియకుండానే ఆ అహం ఉండిపోయింది. ఆ అహము ఉండడంతోటి ఏమవుతుంది? మనకి ఆ భావనలేవైతే ఉన్నాయో, ఆ అహంతోటి ఆ భావనలు మంచి భావనలేవైతే అవన్నీ కప్పుపోతాయి. ఎందుకంటే అహం సుపీరియారిటీ తీసుకుంటుంది. మన అన్నిటికంటే పెద్దది అహం. అహం సుపీరియర్ అవ్వడం వల్ల ఇవన్నీ గూడా కమ్ముకుపోతాయి. అంటే దుప్పటి కప్పేస్తుందనమాట అహం. అంత గట్టిది. సో, ఎప్పటికప్పుడు ఆ దుప్పటి తీస్తూ ఉండాలి. దుమ్ము దులుపుతూ ఉండాలి మనం. ఎందుకు అంటే అందుకనే విశ్వం మనకు పరీక్షలు పెడుతుంది. మనం ఎంత మంచిగా ఇప్పుడు మెడిటేషన్‌లోకొచ్చిన వాళ్ళందరూ గూడా అంటారు. ఓహ్! నేనెంత మంచివాడిని, అంత మంచివాడిని అయినా నాకు భగవంతుడు ఇన్ని కష్టాలు పెట్టాడంటే టెస్ట్‌లు పెడుతున్నాడు కొన్ని. ఎందుకంటే ఇట్లా మన మధ్యలో మనం ఎంత దృఢంగా ఉన్నాము, ఎంత మంచిగా ఉన్నాము అనేది మనం తెలుసుకోవాలి. లేకపోతే ఎప్పటికప్పుడు ఉండాల్సిన ఛాలెంజెస్ ఉంటాయి మనకి. ఎప్పటికప్పుడు ఏం చేయాలో అవి చేస్తూనే ఉంటది. విశ్వానికి బ్యాలెన్స్ చేసే శక్తి ఉంది. మనెవ్వరికీ లేదు ఆ శక్తి. విశ్వానికైతే ఉంది. బ్యాలెన్స్ చేసే శక్తి ఉంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది అదే. విశ్వానికి తెలుసు. ఎప్పుడు ఏం చెయ్యాలో, టెస్ట్ పెట్టాలా? వీడు నిజంగానే నేర్చుకున్నాడా? నిజంగానే మారాడా? టెస్ట్‌లో ఫెయిల్ అయ్యాడు అంటే ఇప్పుడు అతను
ఆ గాడిద తల్లి చెప్పినప్పుడు నువ్వేంటి చెప్పేది గాడిద తల్లివి నీకసలు బుద్ధి లేదు అని తిట్టొచ్చు. కానీ అతనేం జేశాడు, తప్పు చేసి పశ్చాత్తాపం పడ్డాడు. ఇమ్మీడియేట్‌గా ఎళ్లి కాళ్ళు పట్టుకున్నాడు. అందరి ముందు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అంటే ఎంత అహంనంతా తీసేసాడు. ఎంత గొప్ప విషయం అది. మనం జేయగలమా? ఉన్న మనుషులకి తప్పులు చేసిన మనుషులకు సారీ చెప్పడానికే అది ఉండదు. అంటే ఏంటి ఫెయిల్ అవుతున్నాం. ఎన్నో సార్లు అనుకోకుండా ఒకళ్ళ మీద చాడీలు చెప్పుకుంటాం. మాట్లాడేసుకుంటాం. ఎంత మన అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఫోన్‌లు చేసినప్పుడు మనం ఫస్ట్ చేసేది అదే. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం, మాట్లాడడం. చాడీలు చెప్పుకోవడం, మాట్లాడడం. సో, మాస్టర్స్ అందుకనే ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎన్ని చేస్తున్నా మనము కొన్ని తప్పులు చెప్పుకుంటాం. అంతే తప్పులుంటాయి. తప్పులవుతూనే ఉంటాయి. తప్పులు చెప్పుకుంటూనే ఉంటాం. చేస్తూనే ఉంటాం. తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ తప్పులు చేసిన తర్వాత మనం ఎప్పుడైతే ఎంత తొందరగా రియలైజ్ అవుతామో అన్నది మన ఉన్నత స్థితిని తెలియజేస్తుంది. ఇతనిలాగే ఆ గాడిద కథ అంటాం గానీ, ఇందులో గాడిద నేర్పించిన కథ చాలా ఎంతో నేర్పించింది. అలానే మన జీవితంలో ఎన్నొచ్చినా గూడా తప్పులు చేయడం తప్పు గాదు. తప్పులు మళ్ళీ మళ్ళీ చేయడం తప్పు. తప్పులు చేశామని తెలిసిన తర్వాత పశ్చాత్తాపం పడకపోవడం ఇంకో తప్పు. ఆ తప్పులు మనం చేయకూడదు. సో, తెలియకుండా తప్పులు చేస్తే అది సరే. చేసేసాం తప్పులు. ఇప్పుడు అతను గూడా తెలియకుండానే అహం వచ్చింది. తెలియకుండానే అతను గాడిదని తోసాడు. ఆ అహం వల్ల తోసాడు. కానీ ఇమ్మీడియేట్‌గా రియలైజ్ అవ్వగానే ఊరంతటి ముందెళ్లి గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఎంత గొప్ప మనసైతే, ఎంత గొప్ప మనిషైతే ఆ పని చేయగలడు. మనం చేస్తాం ఆ పని, అమ్మో! వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అంటాం. ఒకళ్ళు నిజంగానే మనం బాధ పెట్టుంటే వాళ్ళకెళ్లి సొంతంగా క్షమాపణలు చెప్పడానికి కూడా మనకి అహం అడ్డొస్తది. తప్పు చేశాము ఇట్లా అనేసి. సో, అది మాస్టర్స్ మనం చేసుకోవాల్సిందేంటంటే, తెలియకుండానే మనం ఏవైతే తప్పులు చేశామో వాటికి క్షమాపణలు కోరాలి ఫస్ట్. క్షమాపణలు కోరడమే కాదు, ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ఉండేటట్టు చూడాలి. అది మాస్టర్స్ ఈరోజు కథ. అది గాడిద కథ. అందరం విన్నాం గాబట్టి, ఏవైనా తప్పులు చేస్తే మనస్ఫూర్తిగా ఈరోజు ధ్యానంలో క్షమాపణలు చెప్పుకుందాము. అలానే పశ్చాత్తాపంలో ఉంటామనే మాట గూడా ఇచ్చుకుందాం. సో, అందరూ రిలాక్స్ అయిపోండి మాస్టర్స్. ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలా సార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరం అంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి.
మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం.
ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు. ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము
అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానమవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.